అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్. మనకి రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉందన్నమాట. అంటే డిసెంబర్ 7 శనివారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వచ్చిందండి. అయితే ఈ షష్ఠి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, అలాగే ఎన్నో జీవితాలని మలుపు తిప్పినటువంటి ఈ పూజ నియమాలు ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి, ఫలితం ఎలా ఉంటుంది, ఏ సమస్యతో బాధపడేవారు ఈ పూజను చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సొంత ఇంటి కల నెరవేరాలి అన్నా, గర్భ సంబంధిత దోషాలు తొలగిపోవాలి అన్నా, చర్మ సంబంధిత దోషాలు తొలగిపోవాలి అన్నా, కుజదోషం నాగదోషాలు తొలగిపోవాలి అన్నా, అలాగే సంతానం కోసం, వివాహం కోసం ఏదైనా ఆటంకాలు ఎదురైనప్పుడు, లేదంటే వాటి గురించి ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు తప్పకుండా ఒకే ఒక్క పరిష్కారం అండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ. ఈ పూజ ఎంతో విశేషమైనది. అలాగే మనకి ఈ పూజ వచ్చేసి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని పిలుస్తారు. దీన్ని స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ నెల డిసెంబర్ 7వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వచ్చిందండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇది ఖచ్చితంగా ప్రూవ్ అయిందండి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహిమను తప్పకుండా చూస్తారు. అలాగే వారి యొక్క సంకల్పం కానివ్వండి, లేదంటే ఏదైనా బాధ కానివ్వండి, తప్పకుండా తీరిన సందర్భాలు చాలా ఉంటాయన్నమాట. అయితే నేను కూడా ప్రాక్టికల్గా చూశానండి, కాబట్టి ఈ పూజని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి నియమనిష్టలతో, భక్తి శ్రద్ధతో స్వామివారిని కొలుస్తారో అలాంటి వారికి తప్పకుండా వారి సమస్యల నుండి బయట అయితే పడతారండి. ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అయితే ఇంతటి విశేషమైనటువంటి పూజను ఇంట్లో ఎలా చేసుకోవాలి, నియమాలు ఎలా పాటించాలి, ఈ రోజున చేసుకోదగిన పరిహారాలు ఏమిటి, అలాగే స్వామివారికి ఏ సమస్యతో బాధపడేవారు ఎలాంటి పరిహారం చేయాలనేది డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే ఈ పూజను చేయాలి అని సంకల్పించుకోవాలి అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి. ఒకవేళ ఆ చిత్రపటం కనుక మీ దగ్గర లేదు అనుకుంటే శివుడు పార్వతి కుటుంబ సమేతంగా ఉన్నటువంటి పటాన్ని తెచ్చి పూజ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా అవైలబుల్గా లేదక్క అనుకుంటే పసుపుతో గౌరీదేవిలాగా చేసుకుంటాం కదండి, అలా పసుపుతో చేసినటువంటి ముద్దని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మీరు పూజలు అనేవి ఆచరించవచ్చు. అయితే పూజ చేసుకోవాలని సంకల్పించినప్పుడు తెల్లవారుజామునే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని మీ పూజా మందిరంలో ఈ పూజ చేసుకోవచ్చు. లేదంటే సెపరేట్గా పీఠం పెట్టుకుని ఈశాన్యం వైపు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఎరుపు మందారాలతో కానీ, ఎర్రటి గులాబీలతో కానీ పూజ అనేది చేస్తే చాలా మంచిది. అయితే ఈరోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు నేతితో కానీ, లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెండు అవైలబుల్గా లేవు అంటే కొబ్బరి నూనెలో కొంచెం ఆవు నేతిని కలిపినా మీకు ఆవు నెయ్యిలోకే వస్తుంది, కాబట్టి మీరు అలా కూడా దీపారాధన చేసుకోవచ్చు. నైవేద్యంగా ఈరోజు చలిమిడి, వడపప్పు, అలాగే దానిమ్మ పళ్ళు గింజల్ని కూడా పెట్టుకోవచ్చండి. అలాగే పచ్చి పాలు, అరటిపళ్ళు, బెల్లము వీటిల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవాళ తప్పకుండా కందిపప్పు తీసుకోకూడదు. అలాగే కట్ చేసినటువంటి అంటే కత్తితో కోసినటువంటి కూరగాయలని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అనమాట. మీరు జస్ట్ నార్మల్గా తుంచుకుని కూరగాయలు చేసుకున్న వాటి చిక్కుడుకాయలు వీటిని మాత్రం తీసుకోవచ్చు. అయితే ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అభిషేకానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. పూజకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే మీరు సిద్ధం చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ పూజలో పిండి దీపారాధన కూడా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి పిండి ప్రమిదలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది నేను చెప్తాను. అయితే ముందు మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు గణపతిని ఆరాధిస్తాం కాబట్టి మీరు పూజ చేసే ప్రాంతంలోనే పసుపు గణపతిని కానీ, విగ్రహాన్ని కానీ, మీరు చేసుకునే చిన్న విగ్రహం ఉంటుంది కదా అది కానీ పెట్టుకుని ముందుగా గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, వస్త్రము సమర్పించి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి మంగళహారతిని ఇచ్చి స్వామివారికి మేము తలపెట్టి ఏ కార్యక్రమంలోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామిని నమస్కరించుకుని తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజను ఆచరించాలండి. ముందుగా దీపారాధన చేసుకున్న తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరొక్కసారి మీ సంకల్పం ఏంటనేది చెప్పుకుని తరువాత స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే మీరు
మొదట నీళ్ళతో చేసి తర్వాత మీరు పాలతో చేసినా లేదంటే పంచామృతాలతో చేసినా లేదంటే పళ్ళ రసాలతో చేసినా మీరు అభిషేకం అనేది చేసుకుని తర్వాత మళ్ళీ నీటితో ఒక్కసారి శుద్ధి చేసి మీరు అభిషేకం చేసినటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఇల్లంతా కూడా చిమ్ముకున్న చాలా మంచిదండి, ఎందుకంటే శుద్ధి అవుతుందన్నమాట. అలాగే మీ మీద కూడా చల్లుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా శుద్ధైనటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో, నేను చిన్న విగ్రహాన్ని తీసుకున్నానండి, మీరు కనుక విగ్రహం లేదు అనుకుంటే చక్కగా 3 సార్లు మీరు తీసుకున్నటువంటి పటం మీదే 3 సార్లు చల్లండి, సరిపోతుంది. ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఈ అభిషేకం మీరు ఇంట్లో చేసుకోలేము అనుకుంటే కనుక మీరు గుళ్ళో కూడా నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మళ్ళీ పసుపు కుంకుమ గంధాలతో అందంగా అలంకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి కదండి. పిండి ప్రమిదలు ఇక్కడ 7 పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఒకటో పెద్ద పిండి ప్రమిద వచ్చేసి నేను పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వాటిని నేను ఏం చేయాలనేది నేను చెప్తానండి. ఈ విధంగా చక్కగా పిండి ప్రమిదలు కూడా అలంకరించుకొని ఈ విధంగా పూజలో అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 6 ఒత్తులతో దీపారాధన చేయాలండి. అంటే 6 ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి అలాంటివి 6 తయారు చేసుకుని 6 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే 6 ఒత్తుల దీపారాధన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి 6 ఒత్తులతో దీపారాధన చేసుకుని, అందుకే పెద్ద పిండి ప్రమిద తయారు చేసుకుంటే ఒత్తులు వేసుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇవన్నీ పనులు కూడా ముందుగానే చేసి పెట్టుకుంటే మీకు తెల్లవారుజామునే పూజ అనేది కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ తొందరగా అయిపోవాలి అంటే ముందుగానే ఏర్పాట్లన్నీ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అయితే ఆ ఏర్పాట్లు ఎలా చేసుకున్నాను అనేది నేను సాయంత్రం వీడియోలో అప్లోడ్ చేస్తానండి, మీకు చాలా ఈజీగా సులువుగా అవుతుందన్నమాట. అలాగే ఈరోజు చిమ్లీ ఏదైతే ఉంటుందో అది కూడా పెట్టుకోవచ్చు, నువ్వుల ఉండలు పెట్టుకోవచ్చు, వీటిని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి. మీరు చేసుకోగలిగితే అలా కూడా చేసుకోండి. ఇక్కడ ఒత్తులు వేస్తున్నాను అనమాట. 6 ఒత్తుల దీపారాధన అంటే 6 ఒత్తుల్ని ఒక ఒత్తుగా కలిపి అలాంటివి 6 వేసి వెలిగించాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, ఏదైనా దోషాలు ఉంటే ఏం చేయాలక్క అని అడుగుతున్నారు కదా. అయితే మీకు వివాహం తొందరగా అవ్వాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇన్ని వారాలు అంటే 3 మంగళవారాలు కానీ 4 మంగళవారాలు కానీ 4 కాదు 5 మంగళవారాలు కానీ 7 మంగళవారాలు కానీ ఇలా అనుకుని బేసి సంఖ్యలో అనుకుని స్వామివారికి సంకల్పించుకుని మీరు అభిషేకం చేయించుకుని, అంటే గుడికి కానీ వెళ్ళొచ్చు, ఇంట్లో కూడా అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకుని చక్కగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున గుళ్ళో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం జరుపుతారండి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం అనేది జరుగుతుంది. ఆ వివాహం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్షింతలు తెచ్చుకొని మీ నెత్తి మీద ఎవరైతే వివాహం తొందరగా అవ్వాలని భావిస్తున్నారో వాళ్ళ శిరస్సు మీద వేసుకుంటే చాలా మంచిదండి. మీకు సంవత్సరం లోపే వివాహం అనేది జరుగుతుంది. చాలామంది ఇది ప్రూవ్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంతానం కావాలి అనుకున్న వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి, అంటే ఇంట్లో పూజ చేసుకుని, అంటే దంపతులు ఇద్దరూ కూడా ఇంట్లో పూజ చేసుకుని నేను చూపించిన విధంగా గుడికి వెళ్ళి నాగసర్పాలు ఉంటాయి కదండి, ఆ నాగసర్పాలకి కూడా జంట నాగులకి కూడా చక్కగా అభిషేకం నిర్వహించుకుని అక్కడ కూడా పూజ చేసుకుని, లేదంటే పంతులు గారి చేత పూజ చేయించుకుని మీరు ఇలా 3 వారాలు కానీ 5 వారాలు కానీ 7 వారాలు కానీ 9 వారాలు కానీ ఇలా చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, ఒకవేళ మీరు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, సంకల్పాలు ఉన్నాయి అనుకున్నా కూడా ప్రతి నెల వచ్చే స్కంద షష్ఠి ఏదైతే ఉంటుందో, ప్రతి నెల వచ్చే షష్ఠి ఏదైతే ఉంటుందో ఆ షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అనేది ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల సంవత్సరంలో తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. అయితే ఇక్కడ నేను సంతానం కావాలి అనుకున్న వారికి, వివాహం కావాలనుకున్న వారికి ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోండి. ఇక్కడ నేను మొత్తం అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత కిందన మీరు పూజ చేసే స్థలం ఉంటుంది కదా, ఆ స్థలం అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ పూజకి ఎదురుగా కింద అలికి పసుపుతో అలికి చక్కగా ముగ్గు వేసుకోవాలండి. ఇలా 6 కోణాలు ఉన్నటువంటి ముగ్గు అనేది వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్ అండి, ఈజీగా ముగ్గు అనేది వేసేసుకోవచ్చు. 6 కోణాలు రావాలన్నమాట. అలాగే ఆ కోణాలు ఎదురుగా శరణవ భవ అనే మంత్రాన్ని రాసి, అంటే అనే అక్షరాలని రాసి చక్కగా వాటి మీద కూడా పసుపు కుంకుమ వేసి, వాటి మీద మీరు ఏర్పాటు చేసుకున్న, ముందుగానే పిండి ప్రమిదలు ఏర్పాటు చేసుకోమన్నాను కదా, ఆ ఏర్పాటు చేసుకున్న 6 పిండి ప్రమిదల్ని మట్టి ప్రమిద పెట్టి ముందు, తరువాత పిండి ప్రమిద అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. తమలపాకులు వేసి కూడా ఈ పిండి ప్రమిద అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. తమలపాకులు లేవు అంటే ఈ మట్టి ప్రమిదను పెట్టి తర్వాత దాని మీద
పిండి ప్రమిద అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 6 కోణాల మీద పెట్టుకోవాలండి. ఇలా సంతానం కావాలి అనుకున్నవారు, వివాహం తొందరగా జరగాలి అనుకున్నవారు, సొంతంగా ఇల్లు కట్టుకొని చక్కగా తమకంటూ తాము సొంతంగా ఇల్లు తొందరగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా తప్పకుండా పూజ అనేది నిర్వహించుకోండి. చాలా మంచిదండి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏర్పాటు చేసుకుని మీరు పూలతో చక్కగా అలంకరించుకోవచ్చు. ఇది మీ ఇంటి ఈశాన్యం వైపు చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకున్నా కూడా మీ పూజకి ఎదురుగా ఇలా కింద చక్కగా అలికి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు పిండి ప్రమిద తయారు చేసుకున్నాం కదా పెద్దది, అక్కడ 6 ఒత్తుల దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మరొక్కసారి మీ సంకల్పాన్ని తెలియచేసుకుని తరువాత 6 ఒత్తుల దీపారాధన ముందు వెలిగించాలండి. ఇలా వెలిగించిన తర్వాత స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున చాలామంది టెంపుల్కి వెళ్ళి అక్కడ సర్పాలకు పూజ అనేది చేస్తారు. అలాగే వెండి పడగల్ని కూడా స్వామివారికి సమర్పించి రావచ్చండి. అలా కూడా చేస్తారు. అది మీ సంకల్పం, మీరు అనుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ విధంగా 6 ఒత్తులతో దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చదువుకొని ఇవేమి రావు అంటే కనుక ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయి నమః అనుకుంటూ కూడా మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. అలాగే శివుడిని కూడా తలుచుకోవాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో మహిమగల స్వామి అనమాట. మన సైడు సంవత్సరానికి ఒక్కసారి చేసుకున్న, తమిళనాడు సైడ్ అయితే మాత్రం ప్రతి నెల కూడా ఇంటి ఇలవేల్పే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి. ప్రతి నెల ప్రతి మంగళవారం కూడా వాళ్ళు విశేషంగా పూజ అనేది చేస్తుంటారు. చాలామంది ఇళ్లల్లో ఇలవేల్పే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలవేల్పుగా ఉంటారనమాట. అలాంటి వారు తప్పకుండా ఈ పూజను ఆచరిస్తూ ఉంటారు. మిగిలిన వారు ప్రతి సంవత్సరం చేసుకున్న చాలా వరకు కూడా ప్రతి మంగళవారం చేసుకోవటానికి ప్రయత్నించండి. చాలా వరకు మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయండి. చాలా సత్యమైన దేవుడు. ప్రతి ఒక్కరు ఈ పూజని ఆచరిస్తారని భావిస్తున్నాను. అలాగే ఈరోజు ఉపవాసం అయితే ఉండాలండి. ఉదయం నుండి ఉపవాసం అనేది ఉండి సాయంత్రం వేళ అల్పాహారం అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా నైవేద్యం చలిమిడి వడపప్పును నేను నైవేద్యంగా పెట్టి పచ్చి పాలను కూడా నైవేద్యంగా పెట్టాను. మీరు చిమ్లి ఇవి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత మనం కిందన ఏర్పాటు చేసుకున్నాం కదా, ఈ మట్టి ప్రమిదలతో పిండి ప్రమిదను పెట్టి ఏర్పాట్లు చేసుకున్నాం కదా, ఆ ఏర్పాటు చేసుకున్న దాని మీద ఇప్పుడు దీపారాధన అనేది చేయాల్సి ఉంటుంది. చాలామంది నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయలేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున పుట్టలో పాలు పోయొచ్చాక నక్క అని అడుగుతున్నారు. అలా కూడా చేసుకోవచ్చు. పుట్టలో పాలు అనేవి పోసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా మనం కిందన ఏర్పాటు చేసుకున్నాం కదా 6 కోణాల ముగ్గు మీద ఏర్పాటు చేసుకున్నటువంటి పిండి ప్రమిదని మనం ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుని చక్కగా దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ మీరు మీ సంకల్పాన్ని తలుచుకుంటూ ఈ 6 దీపారాధన, ఈ 6 ప్రమిదల దీపారాధన చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత అక్షింతలు కూడా వేసి పుష్పాన్ని కూడా ఉంచి మరొకసారి మీ సంకల్పం ఏముంది అనేది ఒకసారి చెప్పుకున్న తర్వాత మీరు మంగళవారాలు మొదలు పెట్టుకోవాలన్నా లేదంటే నెల షష్ఠి మొదలు పెట్టుకోవాలి అన్నా కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తిథి నుంచి మీరు మొదలు పెట్టుకొని మళ్ళీ సంవత్సరం వరకు కూడా నెల రోజులకు ఒకసారి వచ్చే అంటే మొదటి 15 రోజుల్లో వచ్చే షష్ఠి రోజున చేసే ఈ పూజ చేసుకోవచ్చు అన్నమాట. మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత హారతిని సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది చేసుకోండి. ముందుగానే తెలియచేయటం ఎందుకు తెలియజేస్తున్నాను అంటే రేపే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అవుతుంది కాబట్టి ఈ మహిమ చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. చాలామందికి తెలియపరచడానికి ఈ పూజ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా చాలా మంచి పూజ అండి. మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ బయటపడటానికి ఏకైక మార్గం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజ అనమాట. అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజ చేసుకుంటారని భావిస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరొక్కసారి అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.